పీఎం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కార్యక్రమం తొలినాళ్లలో మోడీ హట్టహాసంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పార్లమెంట్ సభ్యుడు గ్రామాల్ని దత్తత తీసుకోవాలి అన్నారు. అయితే ఆ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అంతంతే కావడంతో అనాథల్లా పడున్నాయి. మధురలో హేమామాలిని దత్తత గ్రామం రావల్పై ఎన్టీవీ ప్రత్యేక కథనం. హేమామాలిని దత్తత తీసుకున్న గ్రామం ఇది రావల్ గ్రామం. రావల్ గ్రామంలో ఎవరితో మాట్లాడినా మాకు ఇక్కడ కొంత రోడ్లు వేయించారు, అలాగే నీళ్ల కోసం పంపులు వేయించారు, ఇళ్లలో కూడా మరుగుదొడ్లు కట్టించారు అన్న మాట చెప్తారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు. మరి మీకు కావలసిన మీ సమస్యలకు సంబంధించి ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఏదైతే రైతుల కోసం రుణమాఫీ అన్నారో అది పూర్తిగా జరగలేదు. రుణమాఫీ అన్న దానిలోన మేము మాకు ఇస్తామని చెప్పింది ఏమీ ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎంత చదువుకున్నా, బీఎస్సీ చదువుకున్నాము, గ్రాడ్యుయేషన్ చేశాము, అయినా కూడా తాపీ మేస్త్రి పనులు చేస్తూ ఉన్నాము, మాకు ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అట్టహాసంగా ప్రారంభమైన ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కార్యక్రమం నత్తనడకన సాగింది. అందరూ ఎంపీలలాగానే మధురలో రావల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు అలనాటి డ్రీమ్ గర్ల్ హేమామాలిని. దీంతో గ్రామస్తులు సైతం హేమామాలిని అంత సుందరంగా తమ గ్రామం తయారవుతుందని కలలు కన్నారు. కట్ చేస్తే 5 ఏళ్లు గడిచిపోయాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఊరి మొత్తంలో 1-2 చోట్ల మాత్రం రోడ్లు పడ్డాయి. పిల్లలకు సరిపడా బడులు లేక చదువుకు దూరం అవుతున్నారు. लैट्रिन बनवा देंगे बनती नहीं है भाई, बनवाई नहीं है। क्या हुआ यहाँ एक लैट्रिन नहीं बनी हमारी। बस स्वच्छ भारत में तो सब लोग बोल रहे कि बना है, नहीं बना है, देखो नहीं कितना बना ही नहीं है। और क्या वो भैया नहीं आ रहे, सब एक की लैट्रिन नहीं बनी है और कहते हैं तो बनवा देंगे वही तो बनी नहीं है। और लैट्रिन जंगल में जाता है, खेतन में जान देते ना, खेतन वाले नो कहते हैं कि नहीं आता। एक बार एक छोटी सी आई 2 लड़की नो कह रही हाँ बनवा देंगे तुम्हारी, और बुन्नी ना बनवाई वही तक। రైతుల సమస్యలపై ఎంపీ హేమామాలిని పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఒక్కనాడు ప్రధాని మోడీ కానీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ కానీ రైతుల తరపున కనీసం వినతి పత్రం కూడా ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. बताइए कि आपकी गांव की डेवलपमेंट के लिए आपके सांसद ने क्या किया? आपकी सांसद हेमामालिनी है ना, तो उन्होंने आपकी यहाँ की डेवलपमेंट के लिए उन्होंने क्या किया? बढ़िया करो, टंकी लगा दी, पानी की सुविधा है, खरंजा है, बिजली है, काम तो सारे बहुत कराए। अच्छा, ये आपने कहा कि आप किसानी करते हैं, तो किसानी का पूरा लाभ मिल रहा है? किसानी का लाभ तो नहीं मिल रहा है। तो 2-2 रुपये भी ना आए खाते में, लाख 50,000 ही तो जानते ही, वो 2,000 रुपया तक भी खाते में नहीं आए साले। आपको याद होगा कि ये बोला गया था ना कि हर खाते में 15 लाख रुपए आएंगे, तो आपको मिले 15 लाख? 15 पैसे नहीं मिले, बता रहा हूँ नहीं, 2,000 रुपये की बात है, वो तो मिले नहीं है, 15 लाख तो जब मिले। ఉపాధి అవకాశాలు అస్సలు లేవని యువత వాపోతోంది. రావల్లో గ్రాడ్యుయేషన్ చేసిన కుర్రాళ్లు తాపీ మేస్త్రి పని చేసుకుంటున్నారు. नौकरी पौकरी तो कछु ना है, आज तक काऊ की लगी ना गाँव में। चाहे कोई कितना भी पढ़ लो, हमारे गांव में से कोई भी नहीं नौकरी पे लगा। क्या पढ़ाई करा आपने? हमने सारी पढ़ाई कर ली, हमारा भाई है बीएससी फाइनल है, नौकरी तलाश में मिली नहीं रही कहीं। नाम बताओ। गणेश कुमार। యోగి ఆదిత్యనాథ్ రైతు రుణమాఫీ తమకి సరిగ్గా అందలేదని రావల్ గ్రామస్తులు వాపోతున్నారు. इसमें जो है का है 10 आदमियों में से एक का कर दिया है, जो 6 भाइयाँ एक का कर दिया है और 5 का नहीं किया है, ऋण भी माफ पूरा नहीं किया है। जो मतलब योगी आदित्यनाथ जी ने जो ऋण माफ की बात बोली थी, वो ऋण माफी हुआ नहीं है? नहीं हुआ है, हमारा हुआ नहीं है। मैं बताऊँ तो मैं हमारे यहाँ पे ऐसा हुआ है 100 में से 20 का, और बाकी सब ऐसे पड़े हुए हैं। 80% वैसे रह गए, फिर दोबारा कागज भरवा के दिएगा, वो हो जाएगा, अभी तक नहीं हुआ है। वादा जो झूठा करते ही, बताऊँ तो मैं वोट के समय पे तो वादा करते ही, बाद में तो कुछ होता ही नहीं है, देखते ही नहीं है क्या हो रहा है क्या नहीं हो रहा है। బీజేపీ తరపున పోటీకి దిగిన హేమామాలిని మరోసారి ఎంపీ కావాలని ఆశపడుతున్నారు. ప్రజలేమో హేమ కోసం కాదు, మోడీని మరోసారి గెలిపిస్తే ఊరు బాగుపడుతుందేమో అని ఆలోచనలో పడ్డారు. హేమామాలినికి ఓటేస్తాం ఎందుకంటే రోడ్డు వేయించారు, నలకాలు వేయించారు, మరుగుదొడ్లు కట్టించారు అని చెప్తున్నారు. ఒక విధంగా చూస్తే ఇక్కడ హేమామాలిని దత్తత తీసుకున్న గ్రామంలో ఉన్న పరిస్థితులు కనుక గమనించినట్లయితే రోడ్లు వేయడం అనే సులువైన పని, నల్లాలు వేయించడం అనే సులువైన పని, స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద మరుగుదొడ్లు కట్టించడం, ఇట్లాంటి పనులు చేసినప్పటికీ
రైతుల సమస్యలకు సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని యోగి ఆదిత్యనాథ్ అడ్రస్ చేయకపోవటం ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా కోపం తెప్పించే అంశాలు. అయితే 5 ఏళ్లలో మోదీ చేసింది కొంత చేశారు, ఇంకా చేయాల్సింది ఉంది, దానికి కొంత సమయం కావాలి అన్న ఆలోచన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ హేమామాలిని నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనేది వస్తుంది. హేమామాలిని పనితీరు బాగాలేకపోయినా మోదీ రానున్న కాలంలో ఏమైనా చేస్తారు అన్న ఆశాభావంతో ఓటు వేయాలి, ఇట్లా ఒక మిక్స్డ్ ఒపీనియన్ కనిపిస్తోంది. అలాగే హేమామాలిని ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా గట్టిగా ఇక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో హేమామాలిని కొంత మోదీ ఎడ్జ్ ఉండడం అనేది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఓటర్లు ఓటు వేసే టైంలో తమ ఈ రైతాంగ సమస్యలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా ఓటు వేస్తారన్నది చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో అరుణ, ఎన్టీవీ, రావల్.